గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య స్పీకర్ గా వచ్చినటువంటి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే పొన్నం రవిచంద్ర గారు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కత్తి చేతన్ గారు, డైరెక్టర్స్, డీన్స్, ప్రొఫెసర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్రెటర్నిటీ అండ్ ఆల్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. మీకు అందరికీ తెలుసు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గత సంవత్సరం నుంచి కూడా మనము సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్ని కార్యక్రమాలను చేయడం జరుగుతోంది. సోషల్ ఎంపవర్మెంట్ వీక్ ని మనం చేస్తున్నాము. ఏప్రిల్ 5వ తేదీ నుంచి కూడా 14వ తేదీ వరకు బాబు జగజీవన్ రామ్ జయంతిని మొదలుకొని పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మనం పోయిన సంవత్సరం కూడా చూసాము. అనేక సెమినార్స్, కాన్ఫరెన్సెస్, రౌండ్ టేబుల్స్, మీటింగ్స్ మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలలో భాగంగా మనము కవి సంగమాలు, సాహిత్య సమ్మేళనాలు కూడా చేయటం జరిగింది. అందులో భాగంగా మనము అంబేద్కర్ సినిమాని కూడా మనము ఆనాడు వేయటం జరిగింది. ఈ రోజు మనము పూలే గారిని స్మరించుకుంటున్నాము. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పూలే ఈ సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడడానికి ముఖ్య వక్తగా వచ్చేటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ గారికి మరొకసారి యూనివర్సిటీ తరఫున, నా తరఫున కూడాను స్వాగతం పలుకుతున్నాను. సంగిశెట్టి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక గొప్ప సాహితీకారుడు. తెలంగాణ సాహిత్యము చరిత్ర పరిశోధనతో ఆయన పేరు మమేకమైనది. పరిశోధన ప్రధాన ధ్యేయంగా ఆయన అమూల్యమైన సాహిత్య చారిత్రక సంపదను వెలికి తీసి తెలుగు సమాజానికి ఒక చేర్పును అందిస్తా ఉన్నారు. ఆయన చేసిన రచనలకు గాను ఒక 2013లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. అలాగే 2016వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్ ఆన్ దిస్ డే. అలాగే ఈ కార్యక్రమం తర్వాత మనకి పొన్నం రవిచంద్ర గారు ఇక్కడే ఉన్నారు. అతను ఈ రోజు మనం అందరం కూడాను ఈ పూలే రివ్యూ వీక్షించబోతున్నాము. నిజానికి 2025లో హిందీలో తీసినటువంటి సినిమా అని అనుకుంటానండి. అయితే దానిని తెలుగులోకి అనువాదం చేసి మన ముందుకి ఈనాడు తీసుకొని వచ్చినారు. దానికి కత్తి చేతన్ గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అంటే నిజానికి ఏదైనా సినిమా తీస్తే చాలా డబ్బులు వచ్చి చాలా పేరు కూడా వస్తుంది. కానీ ఒక సామాజిక బాధ్యతను ఎరిగి ఆ సామాజిక బాధ్యతలో భాగంగా అంత గొప్ప మహనీయుని మనకందరికీ మరొక్కసారి సమాజానికి ఇంకా చేరువ చేయాలనే ఉద్దేశం, ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు దీనిని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మేడం చెప్పినట్టు గత సంవత్సరం కూడా మనము ఈ సామాజిక సాధికారిక ఉత్సవాలు జరుపుకున్నాము, చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అన్ని విద్యా విశ్వవిద్యాలయాల్లో కాకుండా మన విశ్వవిద్యాలయాలనే చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి సార్కు చాలా ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. అలాగే గత సంవత్సరము బీసీ క్యాస్ట్ సెన్సస్ అండ్ ఎంపవర్మెంట్ పైన సింపోజియం పెట్టి ప్రొఫెసర్ తిల్మర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇకపోతే డాక్టర్ జ్యోతిబా పూలే గురించి అందరికీ తెలుసు. జ్యోతిబా పూలే గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. కానీ 200 సంవత్సరాల కింద తను స్త్రీ విద్య కోసము, అనగానే బడుగు ప్రజల విద్యల కోసము ఎంతో కృషి చేసి ఎంతో అణచివేతకు గురి కాబడ్డాడు. అలాగే తను చదువుకున్నప్పుడు బడిలో పాఠశాలలో చాలా మంది అణచివేతల గురి కాబడ్డాడు. దానికి తన తండ్రి మంచి స్కూల్లో జాయిన్ చేయాలని కోరుకున్నాడు. ఆ స్కూల్లో తనకు అంటరానితనము ఇవన్నీ ఎదురు కావడం వలన తను వాటిని ప్రశ్నించడంలో మొట్టమొదటి పాత్ర వహించాడు. జ్యోతిబా పూలే చిన్మాబాయి గోవిందుల దంపతులకు 1827 సంవత్సరంలో జన్మించాడు. వీరు మాలి అనే శుద్ర కులంలో జ్యోతిబా పూలే పుట్టిన రోజుకి పూనాలో బ్రాహ్మణ రాజ్యానికి చిహ్నంగా ఉన్న విశ్వాల రాజ్మహల్ మంట కలిసి తగలబడిపోయిన సంఘటనకి ఓ విచిత్ర సంబంధం ఉంది. ఈ సంఘటనను కొండగుర్తుగా పెట్టుకోవడం వల్లే పూలే పుట్టిన తేదీగా నిర్ధారించడం సంగతి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అదే రోజు ఏప్రిల్ 11, 1827 సంవత్సరంగా కావడం కాకతాళీయం. జ్యోతిరావు పూలే కోరిలో ఉన్న జ్యోతి దేశానికి సమధర్మం చూపింది. ఇంటి పేరు పూలే కావడం స్త్రీలకు పూల బాటలను వచ్చి దారి చూపించి దేశానికి మానవత్వ పరిమళంలో నందనోద్యానంగా తీర్చిదిద్దడానికి జ్యోతిబా పూలే ఎంతో కృషి చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఈనాడు అడ్రస్ ఇస్తున్న డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే సినీ డైరెక్టర్ అయిన డాక్టర్
పొన్నం రవిచంద్ర గారు, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసింది డైరెక్టర్స్, డీన్స్ అండ్ హెడ్స్ ఆఫ్ బ్రాంచెస్, బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ ది యూనివర్సిటీ, అలాగే రిటైర్డ్ టీచర్స్ అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ఈరోజు ఈ జ్యోతిరావు పూలే బర్త్డే సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ జ్యోతిరావు పూలే మనం చూసినట్లయితే 200 years అంటే 199 years బ్యాక్ ఆయన ఏ విధంగా సమాజంలో ఎదుర్కొన్న సమస్యల పట్ల అవగాహనతో ఈ రోజు మనము ఆయనను తలుచుకుంటూ ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. కాబట్టి ఇలాగే ఇట్లనే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని చేస్తాం. ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినం 199వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా జ్యోతిబా పూలే జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, జ్యోతిబా పూలే సినిమా నిర్మించడంలో అనేక కష్ట నష్టాల కోర్చి ఒక సంవత్సరం పాటు కష్టపడి ఇవాళ ఆ సినిమాను పూర్తి చేసి తెలుగులో అందులో మొదటిసారిగా మనకు ప్రదర్శనని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు పొన్నం రవిచంద్ర అభినందిస్తూ వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా ముఖ్యంగా సామాజిక అంశాల మీద లోతైనటువంటి అధ్యయనాలు చేస్తూ అనేక రకాలైనటువంటి బడుగుల చరిత్రను బయటికి తీసుకొస్తున్నటువంటి సోదరుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, వారిని ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్ అకాడమిక్ గారు, బీసీ సెల్ కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, ఈ హాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సోదరులు, వివిధ ఉద్యోగ సంఘాలు అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను జ్యోతిబా పూలే గారి గురించి ఎక్కువ మాట్లాడి చెప్పాను, ఎందుకంటే మనం ఒక గొప్ప వక్తను వినబోతున్నాం. అదేవిధంగా ఒక గొప్ప సినిమాను కూడా చూడబోతున్నాం. ఎందుకు ఇది మనకు రిలవెన్స్ అని అంటే, మొత్తం భారతదేశానికే విద్యను ప్రజాస్వామీకరించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబా పూలే. భారతదేశ సమాజంలో ఒక 3000-4000 సంవత్సరాలు, 3000 అంటే సినిమా వాళ్ళు కూడా, సెన్సార్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు, కానీ నేను 4000 అంటున్నా. అంటే ఈ సమాజం, భారత సమాజం పుట్టినప్పటి నుంచి అసమానతల మధ్యనే కొందరికే చదువు ఉండాలి అనేటువంటి ఒక సనాతన ఆచారాలతో ఉన్నటువంటి సాంప్రదాయ భారతీయ వ్యవస్థను మొట్టమొదటిసారిగా బోన్లో నిలబెట్టినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయన యువకుడుగా ఉన్నటువంటి కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చదువు యొక్క గొప్పతనం ఏమిటి, చదువు యొక్క అవసరం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పి బ్రిటిష్ వాళ్ళు హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ ని నియమించి, సంగిశెట్టి శ్రీనివాస్ బహుశా ఆయన లెక్చర్లు కూడా చెప్తారు, దాన్ని భారతీయ సమాజాన్ని, ఓవరాల్ గా భారతదేశాన్ని విద్యాపరంగా ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో హంటర్ కమిషన్ వచ్చినప్పుడు ఆ హంటర్ కమిషన్ ఎదురుగా హాజరై భారతదేశంలో కుల సమానతలు ఉన్నాయి, ఆ సమానతలను పూర్తిగా పోవాలంటే చదువు అందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే సాంప్రదాయవాదులు ఆడవాళ్ళని, శూద్రులు అంటే చాలా మంది దళితులు అంటరాని వాళ్ళను, బ్రాహ్మణ వైశ్యేతరులందరూ శూద్రులే, రెడ్డి అయినా, కాపు అయినా, కమ్మైనా, ఎవరైనా వీళ్ళెవరికి చదువుకునే అవకాశాలు వేదాలలో లేవు. కాబట్టి అదే సాంప్రదాయం కొనసాగుతున్నది. కాబట్టి భారతదేశాన్ని ఆధునీకరించడంలో భాగంగా అందరికీ చదువు నేర్పించాలి అనేటువంటి ఒక సమగ్రమైన నివేదికని పూలే బ్రిటిష్ హంటర్ కమిషన్ ముందు ఉంచినారు. అంటే ఆ కాలంలో మేధావులకి లేదా ఇటువంటి నివేదికలు ఇచ్చేటువంటి సివిల్ సొసైటీకి ఎంత గౌరవం ఉండేదంటే, బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకొని సార్వత్రిక విద్య అంటే ఓపెన్ యూనివర్సిటీ కాదు, అందరికీ సమానమైనటువంటి విద్య, ఏ అడ్డంకులు లేని ఈక్వల్ యాక్సెస్ ఉండేటువంటి విద్యా విధాన పత్రాన్ని రూపొందించి, అంటే ఒక మనిషి తన చొరవతోటి సాధించిన మొదటి విజయం. భారతదేశంలో సమస్య ఏమవుతుందంటే, చట్టాలు వస్తాయి కానీ యాక్సెస్ ఉండదు. యాక్సెస్ ఎవరిని నియంత్రిస్తారు? యాక్సెస్ అధికారంలో ఉన్న వాళ్ళని. భారతదేశంలో సినిమాలు తీసుకునేటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా మీ భావాలను ప్రజలకు చెప్పొచ్చు. అందులో బూతున్నా, అందులో హింస ఉన్నా, అందులో దుర్మార్గమైనటువంటి అనేకం ఉన్నా భారత ప్రభుత్వం, అదేవిధంగా సెన్సార్ బోర్డు అనేటువంటి ఒక నియంత్రణ వ్యవస్థ దాన్ని అలౌ చేస్తుంది. దురంధర్ లాంటి ఒక హింసాభరితమైన సినిమాను కూడా సెలబ్రేట్ చేస్తాం.
ఒక అబద్ధపు స్టోరీ చెప్పి ఇది కేరళ స్టోరీ అన్నా కూడా మనం దాన్ని ఆమోదిస్తున్నాం. ఆమోదించడం కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. సోదరుడు రవిచంద్ర ఈ సినిమాను తీసినాడు. అరగంటలో ఏమీ హింస లేదు, అరగంటలో ఏమీ డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే ఎగరడాలు లేవు. అరగంటలో దళితులకు, బీసీలకు, బహుజనులకు, ప్రజలకు, మహిళలకు చదువు ఎందుకు అవసరమో అనేటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పేటప్పుడు మాకు 4000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి మమ్మల్ని చదువుకునే అవకాశం ఇవ్వలేదు, మమ్మల్ని బడిలోకి పోనీయలేదు, గుడిలోకి పోనీయలేదు ఈ దుర్మార్గమైన సమాజం అంటే ఆ డైలాగ్ తీసేది. లేదా మమ్మల్ని అణిచివేసినారంటే ఆ డైలాగ్ తీసేది. మహిళలను కుక్కల కంటే, నక్కల కంటే, చీపురు కట్టల కంటే హీనంగా చూసినారు అని అంటే ఆ డైలాగ్ తీసేది. సరే, అవన్నీ తీసేసినారు ఓపిక. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తయారు చేసినటువంటి వ్యక్తి మార్కెట్లోకి పోకుండా, మెసేజ్ పోకుండా నియంత్రణ అనేటువంటిది చట్టబోర్డు చేతిలో. సరే, మొత్తానికి ఆ తుకుడా అయినటువంటి సినిమా బయటికి వచ్చింది. మహారాష్ట్రలో, యూపీలో, ఢిల్లీలో అగ్రకులాలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. ఈ సినిమాను అపోజ్ చేసుకుంటూ నానా హంగామా చేశారు. ఆ సినిమా మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యూజీసీ ఎట్లాగైతే విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదు, ఏ కుల వివక్ష అయినా ఉండకూడదు, ఎవరిని కులం పేరుతో హింస పెట్టకూడదు అని ఒక రెగ్యులేషన్ చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఒక 8% 10% మంది ఈ 90% నోళ్ళని ఇప్పటికి కూడా నొక్కున్నారు. మొన్న కూడా యూజీసీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా 2వ శనివారం అయినా కూడా మీ సెలవు పోగొట్టుకొని పూలేని ఆవాహన చేసుకునేందుకు వచ్చినందుకు మీ అందరికీ క్షణార్థం. ఎక్కడి నుంచి షురూ చేయాలనేది సమస్య. ఎందుకంటే ఏ సత్యం మాట్లాడినా కూడా కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మనము మౌనంగా ఉండలేము, సత్యాల్ని మాట్లాడుకోకుండా ఉండలేము. ఖచ్చితంగా సత్యాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పూలే చనిపోయిన తర్వాత దానికి బ్రాహ్మణేతర ఉద్యమం అని వచ్చింది తప్ప, పూలే బతికున్న కాలంలోనే బ్రాహ్మణేతర అనే పదం వాడకుండానే బ్రాహ్మణ మతానికి, బ్రాహ్మణ మతం అంటే పూలే ఉద్దేశంలో హిందూ మతం అనేది. హిందూ మతము కుల వివక్ష ఎట్లా చూపిస్తున్నది, దాంతో కుల వివక్ష చూపించడమే కాకుండా కుల ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది అనే విషయాన్ని ఆయనకు ఎప్పుడు అర్థమైందంటే ఆయన 5-6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అర్థమైంది. వాళ్ళ తల్లి చిమ్నాబాయి ఆయన 1-2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి చిమ్నాబాయి చనిపోతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ మేనత్త సగుణాబాయి అని చెప్పి ఒక ఆమె సంరక్షణలో పెరుగుతాడు. ఆ సగుణాబాయి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ 6 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వీళ్ళ తండ్రి గోవిందరావు పూలే దగ్గర, గోవిందరావు పూలేకు ఆయన పూలు పండించేవాళ్ళు. ఆ పూలని పీష్వాల సంస్థానంలో ప్రతిరోజు సప్లై చేసేవాళ్ళు. అట్లానే పూల దుకాణం కూడా ఉండేది. ఆ పూల దుకాణంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ గుమస్తా గోవిందరావు పూలే తోటి, వీళ్ళ తండ్రితోటి ఏమని చెప్తాడంటే, మీ వానికి పని నేర్పించచ్చు కదా, స్కూల్కు పంపిస్తున్నావు, స్కూల్కు పంపిస్తే చెడిపోతాడు, నీకు పని నేర్చుకుంటే నీకు సహాయపడతాడు, కాబట్టి అతనికి పని నేర్పించండి, స్కూల్ బంద్ చేయించండి అని చెప్పి అక్కడ షురు అవుతుంది బాపనుల కుట్ర. స్కూల్కు పంపించొద్దు అని చెప్పిన తర్వాత నిజంగానే జ్యోతిరావు పూలే చెప్పే తరీగా ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు నరకం పోతావు, పాపం తగులుతుంది, మేమని చదివిపిస్తే మనుధర్మ శాస్త్రంలో శూద్రులు చదువుకోవద్దు, స్త్రీలు చదువుకోవద్దు అని చెప్పి కూడా ఉంది. శూద్రులు స్త్రీలకు ఎట్లాంటి తేడా లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరిని కూడా చదువుకోవద్దు అని చెప్పి మనుధర్మ శాస్త్రం చెప్పింది కాబట్టి నువ్వు వాళ్ళని చదివించొద్దు అని చెప్పి చెప్తాడు. ఆ ప్రకారమే గోవిందరావు పూలే 3వ తరగతి 4వ తరగతి ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడే 2వ తరగతిలోనే స్కూల్ బంద్ చేయిస్తాడు. గోవిందరావు పూలేని బంద్ చేయించిన తర్వాత అదే జ్యోతిరావు పూలే జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. స్కూల్ బంద్ చేయించిన తర్వాత ఒక 6 నెలలకు ఎందుకంటే ఆ సగుణాబాయి వాళ్ళ మేనత్త చెబితే కసురుకుంటాడని చెప్పి ఆమె చెప్పడానికి ప్రయత్నించినా కూడా
ఆమె మాట వినలేదు గోవిందరావు పూలే. ఆ తర్వాత ఆ సగుణాబాయి ఏం చేస్తుంది అంటే పూలేకి బాగా గోవిందరావు పూలేకి బాగా ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న పుష్ప చక్రపాణి గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మా మిత్రుడు ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంట చక్రపాణి గారికి, అలాగే రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి గారికి, మరో మిత్రుడు ఈ పూలే గురించి చక్కగా మీ అందరికీ వివరించిన తేదీలతో సహా వాళ్ళ పేర్లతో సహా వివరించిన చాలా మందికి నాకు కూడా అంత విషయం తెలియదు. గతం ఆయన సినిమాలో లేని విషయాలు చెప్పారు. సినిమా చాలా బాగుంటది, మీరందరూ తప్పకుండా 3 గంటలు కాదు 2 గంటలు ఆ సినిమా చూస్తే మీరు పూలే గురించి ముఖ్యంగా మహిళలు ఆ పడ్డ పోరాటం అదంతా బాగుంటుంది. తప్పకుండా ఇది నా స్పీచ్ తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తామన్నారు. భోజనాలు చేసి వచ్చి ఒక 2 అవర్స్ 3 అవర్స్ కాదు, మూవీ 2 అవర్సే ఉంటుంది. ఆ సినిమా మేము ముందుకు తీసుకురావడానికి మేము 1 ఇయర్ నుండి కష్టపడుతూనే ఉన్నాం. అది అసలు ఈ రోజు రిలీజ్ కావాల్సింది. ఇంతకుముందు మిత్రుడు చక్రపాణి గారు చెప్పినట్లుగా ఆ సినిమా రిలీజ్ కావడంలో ఆలస్యం జరుగుతుంది. 17th అనుకున్నాం, మరి 17th కూడా కష్టమేనేమో. థియేటర్లలో తెలంగాణ వ్యాప్తంగా ఆ సినిమాను తీసుకురావాలని, పూలే భావజాలాన్ని గ్రామ గ్రామానికి వెళ్ళేలా కృషి చేయాలని. ఇదేం కమర్షియల్ గా ఆలోచించి చేసే సినిమా కాదు, ఇది ఒక మన కర్తవ్యం. మనం ఈ సమాజానికి ఒక మంచి సినిమా అందిస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో దీన్ని తీసుకొని ముందు తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో చాలా విషయాలు మనకు చక్రపాణి గారు చెప్పినట్టుగా కంట నీరు తెప్పిస్తాయి. ఎంత వాళ్ళు ఆ రోజు పోరాటం చేస్తే ఈ రోజు ఇక్కడ ఇంతమంది మహిళలు ఇవాళ ఎక్కడెక్కడికి రాణిస్తున్నారు. ఈ 200 సంవత్సరాల్లో ఇంత మార్పు రావడానికి శ్రీకారం చుట్టింది సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి. ఆ రోజే సమానత్వం చూడండి, మీరు ఏ ఫోటోలో చూసినా ఎక్కడ చూసినా పూలే పక్కన సావిత్రిబాయి పూలే ఉంటుంది. అంత సమాజాన్ని నిర్మించడానికి ఆయన సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణ వాటికి సిద్ధాంతాలకు వాటికి వ్యతిరేకం అని చెప్పిన పూలే ఆ సినిమాలో మహిళలకు, బ్రాహ్మణ మహిళలకు ముఖ్యంగా ఈ పెళ్లిళ్ళు భర్తలు చనిపోతే వితంతులైన వారిని చేరదీసి వాళ్ళు గుండు తీసి తెల్లటి బట్టలు వేసి వాళ్ళని ఒక అదిగా చూస్తే పునర్వివాహాలు జరిపించి, భర్త చనిపోయినప్పుడు ఆడవాళ్ళు చెతికి నిప్పెట్టకూడదని ఒక దాన్ని కూడా సావిత్రిబాయి పూలే తోసిపుచ్చి మొదటి మహిళ మన సమాజంలో చెక్కి నిప్పంటించిన భర్త చెక్కి. ఇటువంటి చిత్రాలు అంటే సినిమా చూసే ముందు ఇవన్నీ చెప్పడం కంటే మీరు సినిమాలో ఇవన్నీ ఉంటాయి, మీరు చూడండి. చాలా చక్కటి సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు, మంచి సినిమా. కాబట్టి మీరందరూ చూసి మమ్మల్ని మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. యూనివర్సిటీ విద్యార్థులకు, అధ్యాపకులకు నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు చక్రపాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.